హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్స్. ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కదా, అందుకు గుడికి పోతున్నాము. మీకైతే ఖచ్చితంగా వైకుంఠ వాకిలు ఎన్ని చూపిస్తారా అండి. సోమనాథ స్వామి దేవాలయంలో నందలలో బాగా జరుగుతుంది. చాలా ఏళ్ళు వచ్చింది గుడి, అది చాలా ఏళ్ళది గుడి. మీకైతే ఖచ్చితంగా అంతా చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే తెల్లవారుజామున వెళ్ళిపోతాం అనుకున్నాము, కానీ లేట్ లేచినాము. అదిగాక పిల్లలు ఎందుకు లేని మంచిలో తొడుకోమలేదు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. రెండు వాకిలు ఎన్ని వేసేసాం. మా పిల్లలు నాకంటే ముందే రెడీ బయట ఉన్నారు చూడండి. మా బండిలో ఎంతమంది పోతున్నాము, మా పిల్లలు మేమంతా 5 మంది. కానీ మాకు కంఫర్ట్ గా ఉంటుంది. అందుకని బట్టలు ఎక్కువ. చూడండి, మార్నింగ్ 8 అవుతుంది. అప్పుడు అన్ని షాపులు అన్ని ఓపెన్ చేశారు. యారు చూసినా అందరూ ఇంకా ముక్కోటి కదా ఈరోజు, అందుకని యారు చూసినా అంత జనం ఉన్నారు. మాకు చూడండి, ఇంకా మాకు మా ఇంటికాడ నుంచి గుడికి అయితే ఒక 5 minutes అయితే వచ్చేస్తుంది గుడి. చూడండి అందులో రోడ్లు. నువ్వు ఇటు సైడ్కి రానా, వదిలే డ్రెస్ ఏంది ఆడపిల్లలు లాగా పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పలేదు లేదా, అది సందులో పోయిన తర్వాత చెప్తా. బండ్లు అయితే చాలా దూరంలోనే ఆపేసినారు, అందుకనేసి నడుచుకుంటూ అయితే పోతున్నాము. చూడండి, సార్ ఇది సోడరాజు గడిచిందా? అదే మేము గుడికి వెళ్ళాం. దీక్షిత్ అమ్మి దించేబా, దించమ్మి దండం పెట్టుకోమా. దీక్ష ఇక్కడ రండి. చూడు దేవుడు చూడు నాన్న, నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామి. నేను వచ్చి తాబేళ్ళు రాముడు సాయిబాబా గారు రాముడు మనిషి ఏదో వస్తుంది. ఇది వానర అవతారం. ఆవు కాదు, వానర అవతారం. తెలియదు నాకు. చూడండి, వైకుంఠ వాకిలు అయితే చుట్టూ వాకిలికి అవుట్ సైడ్ ఈ సైడ్ అయితే దేవుడి విగ్రహాలు పెట్టున్నారు. అంటే ప్రతిమలు సూపర్ గా ఉన్నాయి దేవుళ్ళు. మా బాబు అన్ని అడుగుతున్నారు, నాకు సరిగ్గా తెలియలేదు ఏది అవతారం ఏమి అనేసి. నాకే తెలియలేదు, అందుకే ఈసారి నుంచి నేనే బాగా తెలుసుకొని మా పిల్లలకు చెప్పాలి. చూడండి, ఇదైతే లోపల ఎంట్రన్స్. అసలు డెకరేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే పైన చేప ఉంటుంది. ఆ చేప నీళ్ళు తగిలితే ఇదంతా అంతమైపోతుంది అంటారు మా సైడ్ అయితే. కానీ అంత మొన్న డ్యామ్ అయితే తెగిపోయింది, కానీ అన్ని నీళ్ళు అయితే రాలేదు. ఊరికే మామూలుగా వస్తాయి కానీ ఎక్కువ రాలా. అంటే నేను పోవాలని కాదు కానీ మామూలుగా చెప్తాను. చూడండి, క్యూ లైన్ అయితే ఎంత ఉండేది. మామూలుగా అయితే ఇక్కడ 108 చుట్లు తిరుగుతారు. అంటే ముక్కు ఏమైనా తీరిన తర్వాత ఇక్కడైతే ఖచ్చితంగా, అంటే ముందు 9 చుట్లు తిరిగేసి ముక్కు ముక్కోవాలి. ఆ తర్వాత 108 చుట్లు తిరుగుతారు. అసలు శనివారం అయితే ప్లేసే ఉండదు, ఎంతమంది తిరుగుతూ ఉంటారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. లోపల చూడండి ఎలా ఉందో డెకరేషన్ అయ్యింది. ఇదైతే లోపల గుడి. చూడండి, దేవుని అంటే అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు, అందుకనే తీయలేదు సరిగా. అందుకనే మేము కూడా సరిగా తీయలేదు. మా పిల్లలు చూడండి, ఇంకా అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాము. చూడండి మా చిన్న పాప ఎలా పరిగెడుతుందో. అంతా బయట అయితే ఫ్రీగా ఉండే లోపల అంతా తిరిగి తిరిగి పెడుతుంది. ఇద్దరు పడిపోతారు ఏం లేదు. అందుకనే చూడండి అంతా
మా పిల్లలు మాత్రం ముగ్గురు నాన్న చేతులు పట్టుకొని పాడు నాన్న అంటే మళ్ళీ ముగ్గురు సైలెంట్గా పోతున్నారు చూడండి. మళ్ళీ పక్కన ఏం జరుగుతుందని కూడా చూడు, ముగ్గురు కలిసి ఉంటే కొట్టుకుంటా ఉంటారు ఎక్కువ, కానీ మళ్ళీ సైలెంట్. చూడండి గుడి ఇది చోళరాజులదంట. మేమైతే మాతో పాటు వేరే వాళ్ళు అయితే నెల్లూరు నుంచి వచ్చారు. అసలు ఆ పెద్ద ఆయన అయితే ఎట్లా అంటే వాయిస్ ఎట్లా మాట్లాడుతున్నారని గుడి నుంచి అయితే నాకు మేము పుట్టి పెరిగినది కూడా నాకు సరిగా తెలియలేదు, కానీ వాళ్ళకైతే బాగా అంటే బయట వాళ్ళకే బాగా తెలుస్తాయి కదా అన్ని విషయాలు. ఆయన పెద్ద ఆయన కదా అన్నీ బాగా తెలుసుకొని వచ్చినారు. ఇదైతే గజస్తంభము, ఆ సైడ్ అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి గారిది. ఇది కోనేరు చూడండి, కోనేట్లయితే వాటర్ కొన్నే ఉన్నాయి. మామూలుగా అయితే కొన్ని ఎక్కువ వదులుతారు, కానీ ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి. చుట్టూరు గేట్ పెట్టేసినారు ఎవరిని పోనీకండా పిల్లల్ని వాళ్ళని. కోనేట్లయితే చేపలు తాపేలు ఎన్ని ఉన్నాయి, అయితే సరిగ్గా కనిపించలేదు. చూడండి గుడి అయితే ఎంత పాతకాలంలో చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో. పాతకాలంటే స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పటికంటే. చూడండి గజ సంఘం కాడైతే టెంకాయ కొట్టేసేసి నేను మా కొడుకు ఇంకైతే బయలుదేరుతున్నాము. చూడండి గుడి ఎంత ఉందో, అసలు భలే ఉంటుంది గుడి అయితే. శనివారము కళ్యాణంగానే ఎన్ని భలే జరుగుతాయి ఇక్కడ. మేమైతే మా పాప లాస్ట్లో వచ్చేటప్పుడు గోవింద చెప్తుంది, ముందంతా సైలెంట్ గుడి, లాస్ట్లో గోవింద చెప్తా వస్తుంది. చూడండి మా చిన్న పాప మాత్రంగా అంటే ఎంజాయ్ బాగా చేస్తుంది ఆడికైనా పోయినాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.